నమస్తే ప్రైమ్ టైమ్ న్యూస్ అప్డేట్ మరియు లేటెస్ట్ న్యూస్ అప్డేట్ అందించే 9 PM న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనాల ప్రారంభం, ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. పటాన్ చెరు బీజేపీ నాయకులు అరెస్ట్, దీక్షకు వెళ్లకుండా అడ్డుకున్నారని ఆగ్రహం. గ్రామాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మెరుగైన వైద్యం కోసమేనన్న ఎమ్మెల్యే. కర్నూలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, ఆర్జీని స్వీకరించిన జిల్లా కలెక్టర్. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల మాటలు వింటూ ఉద్యోగి ఉపాధ్యాయుల ఉసురు తీసుకుంటుందని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం జోనల్ విధానాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. తెలంగాణలో నార్త్ ఇండియా ఐఏఎస్లు ఆధిపత్యం చెలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మధుసూదన్ రెడ్డి విమర్శించారు. అధ్యాపకులందరి తరఫున ఏ సన్నాసులైతే మిమ్మల్ని తప్పుతో పట్టించి జోనల్ విధానాన్ని రద్దు చేయడానికి కుట్ర పన్నారో అదే సన్నాసులు 317 జీవో పేరు మీద ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరినీ కూడా వాళ్ళ కుటుంబాల్లో ఉసురు తీసుకునేటటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు. జోనల్ విధానం రద్దు పైన చివరాఖరికి ఢిల్లీలో కూడా మన పరువు తీసేటటువంటి విధంగా వ్యవహరించినటువంటి దుర్మార్గులు ఈ ఐఏఎస్ అధికారులు. ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాం, జోనల్ విధానం అనేటటువంటిది ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. కానీ 6 నెలల తర్వాత మేమేం చెప్పిందో అదే వాస్తవమైంది. ఈరోజు మనము పోరాటం చేసినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు, స్థానికులకు ఉద్యోగాలు, ఈ స్థానికులకు ఉద్యోగాలు కల్పించే క్రమంలో 5% మాత్రమే స్థానికేతరులు అవకాశం ఉండే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవోని తీసుకొచ్చింది. దాన్ని కూడా సమూలంగా కూకటి పేర్లతో పెరికి వేయడానికి ఈ ఐఏఎస్ సన్నాసులు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఈ ఐఏఎస్ సన్నాసుల యొక్క మాటలు విని ఈ రాష్ట్రంలో పరిపాలన తెలంగాణ ఐఏఎస్ అధికారుల చేతుల్లో లేదు. నార్త్ ఇండియన్ ఐఏఎస్ అధికారులు తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ఉద్యోగులను అప్రతిష్ట పాలు చేయడానికి ఈ యొక్క పథకాన్ని పండించారు. ముఖ్యమంత్రి గారు ఈరోజు నేను స్పష్టంగా మీకు ఒక విషయం మనవి చేస్తా ఉన్నా. ఇదే సన్యాసులు మీకు చెప్తారు, ఇంటర్మీడియట్ ఉద్యోగులు మీకు వ్యతిరేకం, డిగ్రీ కళాశాల అధ్యాపకులు మీకు వ్యతిరేకం. ఈ వ్యతిరేకంగా చేసేది ఈ సన్నాసులే. ఈ ఐఏఎస్ అధికారుల యొక్క సన్నాసుల యొక్క మాట వింటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక నిర్ణయాలను మీరు వెనుక తీసుకోవాల్సి వచ్చింది. 5% మించి ఉండకూడదనేటటువంటిది రాజ్యాంగ స్ఫూర్తి. నిన్న మొన్న మీ యొక్క ఆశీస్సులతోటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్కు వ్యతిరేకంగా 300 మంది పట్టుమని 700 మంది లేనటువంటి ఇంటర్మీడియట్ అధ్యాపకుల లోపల 300 మంది మల్టీ జోన్లో అంటుంటే వాళ్ళను 131 మంది తీసుకుపోయి మల్టీ జోన్లో వాళ్ళ పిల్లలకు వ్యతిరేకంగా, వాళ్ళ పెళ్ళాలకు దూరంగా ఈరోజు వేస్తున్నారు. అంటే ఈ యొక్క రాజ్యాంగ స్ఫూర్తికి ఇది వ్యతిరేకమా కాదా అని చెప్పి కళ్ళు తెరిచి చూడమని చెప్పి ఐఏఎస్ అధికారులైనటువంటి సన్నాసులను నేను కోరుతున్నాను. నిజంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు చేస్తున్నారు. మీరు చేసేటట్టు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నది. తక్షణము ఈ 317 జీవో ద్వారా ఉదాహరణకు ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి వాళ్ళు, డిగ్రీలో ఉన్నటువంటి వాళ్ళు, ఎక్కడి వాళ్ళు. నిర్మల్ జిల్లా ముథోల్లోని ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో నూతనంగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నూతన భవనాన్ని ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తోందని తెలిపారు. భైంసా పట్టణ ఐఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న లింగురాం తన వంతు బాధ్యతగా 10,000 రూపాయల చెక్కును సంఘ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
स्वस्तिनास्तु आरिष्टने मे स्वस्तिनो बृहस्पतिर्ददातु हरि ओम गणानां गणपतिं हवामहे कविं कवीनामुपमस्त्रयुक्तं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदाय प्रभो निर्विघ्नं कुरु मे देवसमुपादेषु सर्वदा राजामि ध्यानं समर्पयामि ओम नमः त्वमेव प्रत्यक्षं तत्तवसे त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धर्तासि त्वं ब्रह्मासि त्वं साक्षात् आत्मासि नित्यं व्रतं वच्मि सत्यं वच्मि अवचनाहम् अवक्तारम् अवश्रोतारम् अवधातारम् अवनुजानमोदिष्टम् अवश्यातातमुत्रातात् अवदक्षिणातात् अवशूद्रातात् अवधातात् सर्वतो मां पाहि भागीकरन्ताम् त्वं वाङ्मयस्त्वं సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పట్టణంలో బీజేపీ నాయకులను అరెస్ట్ చేశారు. అనంతరం జిల్లా సెక్రటరీ బైండ్ల కుమార్, పట్టణ అధ్యక్షుడు కొల్కూరి రాజశేఖర్ మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకై నిరుద్యోగ దీక్షను తలపెట్టారు. ఇందిరా పార్క్ వద్ద నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్వహిస్తున్న దీక్షను విజయవంతం చేయడానికి వెళ్తున్న సమయంలో అక్రమంగా అరెస్ట్ చేశారని వారు మండిపడ్డారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు అన్న బండి సంజయ్ అన్న గారు ఈరోజు నిరుద్యోగ సమస్య పట్ల ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయాలి. గత 7 సంవత్సరాల నుంచి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని అబద్ధాలు చెప్తున్న క్రమంలో ఇవాళ దీక్ష చేస్తున్న సందర్భంగా పటంచెరు మేమందరం కూడా పటంచెరు పట్టణం నుంచి కూడా మేమందరం బయలుదేరే సమయానికి పొద్దున 5 గంటల నుంచి అక్రమంగా అన్యాయంగా పోలీసు వాళ్ళు వచ్చి ఒక అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ అక్రమ అరెస్టుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇది కూడా నిరుద్దేశ పాలనకు ఇది కూడా ఒక అర్థంగా మనం భావించవచ్చు. ఇలాంటివి ఎన్నో చాలా దారుణమైన పరిస్థితిని ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఇలాగే చేస్తుందని సందర్భంగా తెలుస్తూ ఈ అక్రమ అరెస్ట్ని మేము తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు తలపెట్టినటువంటి ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికై నిరుద్యోగ దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమానికి ఆ దీక్షకు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుపడ్డటువంటి కేసీఆర్ గారు, సరే మీరు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఇవ్వకపోతే మేము మా పార్టీ ఆఫీస్లో దీక్ష నిర్వహిస్తామని చెప్పి అక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ యొక్క కార్యక్రమానికి పటాన్ చెరువు పట్టణం నుండి మేమందరం పోవాల్సింది ఉంది. కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ పాలన చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాత్రే అక్రమ అరెస్టులు చేయాలా బీజేపీలోనని చెప్పి చెప్పడం జరిగింది. ఎక్కడికక్కడ బీజేపీ కార్యకర్తల ఇళ్లలోకి పోయి రాత్రి 1 గంటల నుంచి పడుకోకుండా నిజంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి అరెస్టు చేసి ఇప్పటి వరకు కూడా పోలీస్ స్టేషన్లలో పెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా కేసీఆర్ను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కేసీఆర్ నిజంగా కూడా అప్పుడున్న ప్రభుత్వాలు ఒకవేళ ఈ విధంగా ఈ అణచివేత గురి చేసి ఉంటే తెలంగాణ ఉద్యమం ఎక్కడి అని వస్తుండే అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత
ఉద్యోగాల నోటిఫికేషన్ రాక ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఆత్మహత్యలు ఆపాలే, ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు తలపెట్టిన దీక్షను భంగం చేయాలనే ఉద్దేశంతో మీరు ఈ అక్రమ అరెస్టులు పెట్టడం జరిగింది. మీరు అక్రమ అరెస్టులతో మా ఉద్యమాన్ని ఆపలేరు. నెక్స్ట్ మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో గ్రామాన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. అదనంగా సిబ్బందిని నియమించి వైద్య సేవలు అందించడమే టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేటవోలు గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైద్య సేవలు అందించిన ఏఎన్ఎం ఆశా వర్కర్లను సన్మానించారు. ప్రతి గ్రామంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నెలకొల్పాలని చిత్తశుద్ధితో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. పట్టణాలలో బస్తీ దవాఖానాలు ఏ రకంగా అయితే ప్రారంభిస్తున్నారో అదే రకంగా శాశ్వతంగా గ్రామాలలో ఉండే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నెలకొల్పి అక్కడ డాక్టర్లని, నర్సుల్ని, వైద్య సిబ్బందిని నియమించి మెరుగైన చికిత్సని అందించాలి, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనే ఆలోచనతో. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల, అనేక రకమైన రసాయనాల పంటల వల్ల డయాగ్నైజ్ చేసినా కానీ బయటపడని ఎన్నో జబ్బులు, కొత్త జబ్బులు వస్తున్న పరిస్థితులలో కంటికవపడని కరోనా లాంటి వ్యాధుల వల్ల ఈరోజు ప్రపంచం అతలాకుతలమవుతున్న పరిస్థితులలో ప్రజల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా ప్రతి గ్రామానికి, మేజర్ గ్రామ పంచాయతీలతో పాటు అనుబంధంగా ఉండే గ్రామాలకు కూడా మెరుగైన వైద్యం అందించాలనే ఆలోచనతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 20 నుంచి 30 లక్షల నిధులతో మంజూరు చేయడం జరుగుతుంది. వీటిని అన్నిటి కూడా ప్రజలు వినియోగించుకోవాలని చెప్పేసి సభ్యులతో కూడా. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పథకంను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ పల్లె ప్రతిమ కోరారు. ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పించడం జరుగుతుందన్నారు. జాబ్ కార్డు ఉన్న వారికి ఖచ్చితంగా ఉపాధి హామీ పథకం ద్వారా పని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దుబ్బాక సత్యారెడ్డి, కార్యదర్శి ఉప్పులేటి ప్రదీప్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. శనివారం 12 వరకు పని అయిపోయింది అంటే సాయంత్రం 5 లోపు సబ్మిట్ చేయాల్సింది. నేను అక్కడ పేమెంట్ చేయించడం అయిపోయింది అంటే అయిపోయినట్టు. పేమెంట్ వేజ్ రిలీజ్ అయ్యేది మాత్రం లేట్ అవుతుంది. మత్స్యకారులు మాత్రం ఎక్కడ మాకు మేము పని చేస్తే. ఇంకొకటి జాబ్ కార్డు విషయం అయిపోయింది. జాబ్ కార్డు ఎవరు 18 సంవత్సరాలు దాటినా కూడా అందరూ 95 రోజులు ఉంది. ఇంకో 5 రోజులు ఉంది కానీ చేసుకుంటా అంటే 6 రోజులు సంతకాలు పెడతారు. అది అప్పుడు ఏమైతే 101 అవుతాయి. 101 అయినాయి అంటే అది కూడా నిరంతర ప్రక్రియ. సంవత్సరం గ్రామ సభ్యులను, కార్యదర్శి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఇవన్నీ ఉంటాయి కదా, ఏ విధంగా
పేమెంట్ అనేది జరగట్లేదు. అవునా కదా? వాళ్ళు కూడా ఉన్నారు మేడం. వాళ్ళు ఇక్కడికి కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుండి జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు ఆర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు శ్రీశైలం, ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ తమీం అన్సారియా, డిఆర్ఓ పుల్లయ్య, జెడ్పీ సీఈఓ వెంకట సుబ్బయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలోని శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసింది. 8వ వార్డు కౌన్సిలర్ లింబాద్రి, శివసాయి హాస్పిటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ సాయి కుమార్ కలిసి రిబ్బన్ కట్ చేసి ఉచిత క్యాంపుని ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించి ఒక వసంతం పూర్తి చేసుకుని విజయవంతంగా 2వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా నిరుపేద ప్రజలకి ఉచిత క్యాంపు నిర్వహిస్తున్నామని తెలిపారు. వైద్య సేవలు ఉచితంగానే క్యాంపులు పెడుతున్నాము. ఈరోజు ఇక్కడ ఆదివారం రోజు ఇక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని మేము ప్రారంభించాము. అంతేకాకుండా కోనసముద్రంలో మేము ఉచిత క్యాంపు నిర్వహించి అక్కడ ఒక 216 మందికి ఉచిత పరీక్షలు, ఉచిత మందులు, 8 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, 4 హైడ్రోజెల్ ఆపరేషన్లు చేసినాము. అంతేకాకుండా రమ్మన్నపేట విలేజ్లో కూడా ఉచిత వైద్య శిబిరం చేశాము. అక్కడ కూడా చాలామందికి వైద్య పరీక్షలు చేసి ఉచిత మందులు పంపించేశాము. మరియు పల్లికొండ గ్రామంలో కూడా మేము ఉచిత వైద్య శిబిరం అక్కడ నిర్వహించి అక్కడ కూడా చాలా 140 మందికి ఉచిత మందులు, ఉచిత వైద్య పరీక్షలు చేశాము. నందిగల్లో కూడా చేశాము. ఇక్కడ ఈరోజు భీమ్గల్ పట్టణంలో శ్రీ శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో వేల్పూర్ రోడ్డుకు మా హాస్పిటల్ ఉంటుంది. ఇక్కడ మేము ఒక సంవత్సరం ముగించుకొని 2వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో ఈ హాస్పిటల్ని అన్నగారు వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఓపెన్ చేశారు. మంచి హైడ్తో సక్సెస్ఫుల్గా మేము నందిగల్లిలో కూడా మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్న గారి పుట్టినరోజు సందర్భంగా కూడా మేము ఇక్కడ క్యాంపు ఉచిత వైద్య శిబిరాన్ని మేము నిర్వహించాము. ఈ శిబిరంలో కూడా 256 మందికి ఉచిత మందుల పంపిణీ, వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు కూడా చేశాము. ఇక మీదైనా ఇది ఎక్కడైనా నిరుపేద పేద వ్యక్తులున్నా ఇంకెక్కడ మా హాస్పిటల్లోని మా డాక్టర్లు, స్టాఫ్, కంపౌండర్లు, అన్ని బృందాలు కూడా మాకు మంచి సహకారాన్ని ఇస్తున్నాయి.
ఇలాగనే మేము ముందుకు సాగాలని మీ అందరి సహకారం ఉండాలని నేను కోరుకుంటున్నాను. గ్రామాల్లో కూడా సర్పంచులు కానీ ఎవరైనా ముందుకు వచ్చి మా విలేజ్లో ప్రాబ్లం ఉంది, ఇట్లా ఈ సమస్యలు ఉంది, ఈ రోగాలు ఉన్నాయని చెప్పేసి మాకు చెప్తే మేము అక్కడ ఉచిత క్యాంప్ వేసి వైద్య పరీక్షలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు ఈ పట్టణంలో మాకు అందరూ ప్రజలు కానీ నాయకులు కానీ మీడియా మిత్రులు కానీ అందరూ కూడా మంచి సహకారం ఉంది. అందరికీ నా యొక్క అభినందనలు తెలుపుతున్నాను. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ బస్టాప్ ఆవరణలో రహదారి పక్కన ఓ గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉంది. మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనాల ప్రారంభం, ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. పటాన్ చెరు బీజేపీ నాయకులు అరెస్ట్, దీక్షకు వెళ్లకుండా అడ్డుకున్నారని ఆగ్రహం. గ్రామాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మెరుగైన వైద్యం కోసమేనన్న ఎమ్మెల్యే. కర్నూలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, ఆర్జీని స్వీకరించిన జిల్లా కలెక్టర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.